మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉండాము. మరి అన్నమయ్య జిల్లా ఇదే విధంగా ఉండాలని చెప్పి గడికోట శ్రీకాంత్ రెడ్డి కలెక్టర్ ఆఫీస్కు వచ్చి వినవపత్రం అందించడం జరిగింది. 50 సంవత్సరాల వరకు జిల్లా కేంద్రాలు ఏర్పడలేదు. ఎందుకు ఇప్పుడు కూడా కొంచెం టైం ఇచ్చినంటే మేమేమి ఇప్పుడు వ్యతిరేకం కాదు. కనీసం ఒక 20-30 సంవత్సరాలు గతంలో లాగా ఒక 50 కొద్ది సంవత్సరాలు ఆగినంటే ఈ ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రంగా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయిండేది. ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ముందుకు వచ్చిండేది. ఒక రాజకీయ పరంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నారేమో అని బాధ కలుగుతుంది. కేవలం 3 ఏళ్లకే జిల్లాను చీల్చేసి 60% భూభాగాన్ని పక్కకు వేసేసి ఒక చిన్న రాష్ట్రంలోనే ఒక చిన్న జిల్లాను చేసి అది కూడా ఒక కార్నర్కి జరిపేటువంటి ఉద్దేశం ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వం అన్నటువంటిది బాధ. మా యొక్క కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఒక ప్రజల మనోభావాలు ఏ రకంగా ఉన్నాయో అన్నీ కూడా మేము పాయింట్స్ మెన్షన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించమని, రిప్రజెంట్ చేయమని, గౌరవ కలెక్టర్ ద్వారా చేయమని చెప్పి కూడా ఈరోజు మేము మా పాయింట్స్ అన్నీ కూడా ఆయనకు వినతి పత్రం ద్వారా తెలియజేశాం. ఆయనకు అన్ని సుదీర్ఘంగా పాయింట్స్ మెన్షన్ చేశాం. మిమ్మల్ని నిలదీయట్లేదు, ఇంకోటి కాదు. మా యొక్క మనోభావాలకు అనుగుణంగా మా యొక్క ప్రజల ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా గతంలో నేను మొట్టమొదటి కదిలితే రాజకీయం అంటారు అని చెప్పి వెయిట్ చేశాను. మేధావులు ప్రాంతంలో ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, గొప్ప గొప్ప లాయర్లు ఉన్నారు, గొప్ప గొప్ప వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీనిపైన కన్సర్న్ తీసుకుంటారు, వాళ్ళు ముందుకొచ్చి చేస్తారు, వాళ్ళు కనీసం ఈ ప్రాంతం యొక్క మనోభావాలను రిప్రజెంట్ చేస్తారు అని చెప్పి నేను ఆశించినాను. కనీసం ఇప్పుడైనా కూడా అందరిలో ఒక భావన కలగాలి. ఈరోజు ఎంత నష్టపోతున్నాం అన్నటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది. ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత దయనీయంగా నీళ్ళ సమస్య ఉన్నటువంటి ప్రాంతాలు రాయచోటి కానీ, మదనపల్లె కానీ, తంబళ్ళపల్లె కానీ, పీలేరు కానీ, ఈ 4 నియోజకవర్గాలలో వాటర్ ట్రాన్స్పోర్టేషన్తో నీళ్లు తాగే పరిస్థితి ఉండేది. ఇది కూడా అధిగమించాలా అని చెప్పి జిల్లా కేంద్రం ఏర్పడేటప్పుడు 2022లో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, సార్ ఈ ప్రాంతంలో అత్యధిక ట్రాన్స్పోర్టేషన్ జరుగుతోంది, ఎంతకాలం ఇట్లా భరిస్తామని చెప్పి అప్పుడు కరోనా పీరియడ్లో కొంచెం లేట్ అయినా కూడా డిజైన్స్ చేయడంలో అనునిత్యం వెంటబడి ప్రతి ఆఫీస్ చుట్టూ 10-20 సార్లు తిరుగుతూ ఇది ఎట్లా తిరిగి కావాలని చెప్పి ఆ రోజు జేజేఎంలోనే దాదాపుగా 2370 కోట్లు కూడా రిలీజ్ చేయించడం జరిగింది. జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఆ జీవో కాపీ కూడా గతంలో మీడియా మిత్రులకు పెట్టాను నేను. ఆ జీవో కాపీ అప్పుడే జేజేఎం వాటర్ గ్రిడ్ కింద ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి రాయచోటికి సంబంధించినటువంటి 924 పల్లెలకు కూడా దాని 904 పల్లెలకు కూడా యాడ్ చేసుకుంటూ వాటర్ గ్రిడ్ ఆ రోజే శాంక్షన్ చేయడం జరిగింది. అన్ని నీళ్లు వెలుగుల నుంచి తీసుకుంటే ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఒక రాయచోటికి మాత్రమే వెలుగుల నీళ్లు తీసుకుంటూ మిగిలినటువంటి 3 నియోజకవర్గాలు గండికోట నుంచి తీసుకోవాలని చెప్పి కూడా ఆ రోజు జీవోలో మెన్షన్ కూడా చేయడం జరిగింది. అన్ని ప్రాంతాలు బాగుండాలనే ఉద్దేశంతో ఆ రోజు జిల్లా కేంద్రం ఏర్పాటుతో పాటు శాశ్వతంగా త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అది కూడా తీసుకురావడం జరిగింది. దాంతోపాటు పూర్తిగా వ్యవసాయ ఆధారిత ఈ ప్రాంతంలో నీళ్లు చాలా ఘోరంగా ఉండడము, 1000-2000 అడుగులు కూడా బోర్లు పడకపోవడము, రైతుల దయనీయ పరిస్థితి చూసి ఇక్కడ ప్రతి ఒక్క చెరువు కూడా నీళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో వెలిగల్లి నుంచి పాపాగ్ని అనేటువంటిది చాలా తక్కువగా ఫ్లో ఉంటుంది. మనకున్నటువంటి భౌగోళిక ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే తీసుకుంటామో ఇటు పక్క చెయ్యేరు కానీ, మధ్యలో ఉన్నటువంటి బహుదా కానీ, మరి పాపాగ్ని కానీ ఇవి ఎక్కువ వర్షాలు పడేంత వరకు పెద్దగా వచ్చేటువంటి పరిస్థితులు కావు. శాశ్వతంగా నీళ్లు ఉండాలా అని చెప్పి గెండికోటలో ఏదైతే 20 టీఎంసీలు ఉంటాయో అక్కడి నుంచి తీసుకొని కాలేటివాగు దాకా వెలిగల్లి నుంచి ఇట్లా కంచాలం గండికి ఎలా రావాలా అని చెప్పి ఆ రోజు టెండర్లు పిలిపించడం అయితేనేమి, అలాగే చిన్నమండ్యం నుంచి హెచ్ఎన్ఎస్ కెనాల్ నుంచి చిన్నమండ్యంలో చెరువులు ఎలా నింపాలని చెప్పి, జరికోన నుంచి ఎలాగ సెట్టిపల్లి గ్రామంలో చెరువులు నింపాలా అని చెప్పి, అలాగే కాలేటివాగుల నుంచి లక్కిడిపల్లి రామాపురం మండలాల్లో చెరువులు ఎలా నింపాలా అని చెప్పి ఆ రోజు టెండర్లు పిలిపించి జీవోలు ఇప్పించి వర్కులన్నీ కూడా స్టార్ట్ చేయించాం. కొన్ని వివిధ పరిస్థితుల వల్ల కరోనా లాంటి తీసుకోండి, లేకపోతే ఎక్కువ సంక్షేమానికి ఇవ్వడం వల్ల కానీ కొంచెం స్లో అయినా కూడా పనులన్నీ కూడా ఒక షేప్కి తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని కూడా భవిష్యత్తులో బాగా జరగాలన్నా ఇట్లా వాటర్ గ్రిడ్ కానీ, రేపు భవిష్యత్తులో వెలిగల్లు ప్రాజెక్టు గెండికోట ద్వారా మిగిలిన ఆ ప్రాంతాలకు కూడా మంచి జరిగేదానికి ఒక జిల్లాగా ఒక యూనిట్గా ఇలాగే ఉంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు పాపులేషన్ సెన్సస్ తీసుకున్న తర్వాత మరి కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ కూడా జరుగుతాయి అంటున్నారు. అవన్నీ జరిగినాక నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు అంత హడావిడిగా అంత తొందరగా ఒక నెలలోనే అయిపోవాలని చెప్పి ప్రజల మనోభావాలు కనుక్కోకుండా ఆ రకంగా యుద్ధ ప్రాతిపదికన అయిపోవాలని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారో నిజంగా అర్థం కావటం లేదు.
ఈ ఒక ప్రాంత ప్రతినిధిగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటుంటే ఆశించి ఎవరు ఇది వాళ్ళకు ఉంటుంది, ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది. అన్ని రంగాలలో గతంలో ఒక ఆర్డీఓని కలవాలంటే కడపకు పోయే పరిస్థితులు, ఒక డిఎస్పీని కలవాలంటే పులివెందులకు పోయే పరిస్థితులు. అక్కడి నుంచి ఆత్మాభిమానం మనకు ఉండాలా, మన ప్రాంతంలోనే ఆర్డీఓలు డిఎస్పీలు ఉండాలని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేసి సాధించుకోగలిగినాం. ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉండాలా, లేక మౌలిక వసతులలో స్థలాల కేటాయింపులలో అన్ని ప్రభుత్వానికి ఎలా కేటాయించాలని చెప్పి స్టెప్ బై స్టెప్ తీసుకోవడం జరిగింది. ఈరోజు కలెక్టర్ బంగ్లా దాదాపు కంప్లీట్ స్టేజ్కి వచ్చింది. ఆ రోజు ఆ కృషి చేయడం వల్ల ఇవన్నీ జరిగాయి. అభివృద్ధి అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. కానీ వెంటనే 3 సంవత్సరాలకే జిల్లాను విడదీసేస్తే ఇంకా భవిష్యత్తులో ఇక్కడ ఇంకా పూర్తిగా ఇంతవరకు కలెక్టరేట్ కట్టడం లేదు. ఏదో పాత అప్పుడు మేము చేసినవి అన్నీ కూడా ఉన్నాయి. 4 నెలల్లో ఎలా 75వ స్వతంత్ర వేడుకలు ఎలా జరపాలని చెప్పి రాత్రి మొగుళ్ళు మేల్కొని ఆ రోజు 75 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఏ జిల్లాలో కూడా పాత జిల్లాలకు ఏ జిల్లాలకు తగ్గకుండా ఆ రోజు చేయటం జరిగింది. ఒక సంకల్పంతో పెట్టుకొని చేయగలిగినాం. ఇవన్నీ కూడా మొత్తం ఇప్పుడు ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు టైం వదిలితే పాపులేషన్ పెరుగుతుంది, తర్వాత బైఫర్కేషన్ జరుగుతాయి, అప్పుడు చేయొచ్చు కదా. ఎందుకు 3 సంవత్సరాలకే ఈ జిల్లాను ఇట్లా తక్కువగా చేసేసి ఒక కార్నర్గా చేసి 3 తాలూకాలకి రాష్ట్రంలో అత్యంత చిన్న జిల్లాగా చేయడం జరిగింది అన్నటువంటిది మా మనోవేదన. దీన్ని ఏదో రెచ్చగొట్టేసి రోడ్లపైకి రండి అనేది కాదు నా ఆలోచన. కానీ మనుషులలో భావనన్నా ఉండాలి. ఎలాగ దీన్ని ఓవర్కమ్ కావాలని చెప్పి మన నుంచి ప్రతి ఒక్కరి నుంచి ఒక రిప్రజెంటేషన్ అన్న కలెక్టర్కి కానీ ముఖ్యమంత్రి గారికి చేర్పించే విధంగా అందరూ ముందుకు పడాల. ఇట్లాంటి సదవకాశం రాదు ఎప్పుడు కూడా. నేను ఇంతకుముందు చెప్పాను, 1808లో ఏర్పడినటువంటి జిల్లాలు 50 సంవత్సరాల తర్వాత ఏ జిల్లా ఏర్పడింది, 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత కూడా జిల్లా కేంద్రాలు ఏర్పడాలి. అప్పటికి ఆ జిల్లాలన్నీ కూడా డెవలప్ అవుతూ వచ్చినాయి, ప్రాంత హెడ్ క్వార్టర్స్. కనీసం మాకు ఒక 10-15 ఒక 20 సంవత్సరాలు వదిలింటే ఈ ప్రాంతం కూడా పూర్తిగా అభివృద్ధి చెందేది కదా. అన్ని మౌలిక వసతులు వచ్చేటివి కదా. ఆశ్చర్యకరంగా జిల్లా బైఫర్కేట్ అయిపోయింది, 3 నియోజకవర్గాలు వెళ్ళిపోయిన ఆ రోజు మరి తిరిగి సంబరాలు జరుపుకుంటున్నాం అన్నటువంటిది జరిపినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఏం జరుగుతుందబ్బా. అందుకని ఇప్పటికైనా ఒకటే మేము మెన్షన్ చేసినటువంటి పాయింట్లలో ఈ జిల్లాని అలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. పాతది ఉన్నట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం సంకల్పించుకున్నటువంటి అన్ని కూడా జరగాలి. ఏవైతే గతంలో ఆశించినామో వాటర్ గ్రిడ్ కానీ, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ భౌగోళికంగా అనుకుని ఉన్నాయి కాబట్టి ఒక జిల్లా కేంద్రంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి కలెక్టర్ గారికి పూర్తిగా వివరించినప్పుడు ఆయన కూడా మా యొక్క ఉద్దేశం ఏదైతే మేము రిప్రజెంట్ చేశామో దాన్ని గవర్నమెంట్ ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, గవర్నమెంట్కి పంపిస్తానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకటే ఈరోజుకి కానీ ఎప్పటికీ కానీ మేము అడుగుతుండేది, ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించింది. అంటే భౌగోళికంగా కానీ ఏ రకంగా చూసుకున్నా ఈరోజు చూడండి, మిగిలిన అన్ని ప్రాంతాల కంటే కూడా ఈరోజు ఎన్ని ల్యాండ్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. 100 ఎకరాలు కలెక్టరేట్ కేటాయించగలగడం జరిగింది. నువ్వు 100 ఎకరాలు పైగా యూనివర్సిటీకి, శిల్పారామం తీసుకోండి, జిల్లా పరిషత్కు తీసుకోండి, నగరవనం కానివ్వండి, లేకపోతే ఎంఐజీ లేఅవుట్ తీసుకొని వేల మందికి పట్టాలు ఇచ్చేదానికి ఒక్క రూపాయి కూడా ఎక్కడో ఖర్చు పెట్టకుండా, ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఫ్రీగా రైతులతో మాట్లాడుకొని కన్విన్స్ చేసుకొని పట్టాలు ఇచ్చుకోగలిగినాం. ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేసుకున్నాం? ఒక మనసులో ఒకటి ఇది ఉండాలి, ప్రజలకు చేయాలన్నటువంటి తపనతో ఇవన్నీ చేయగలిగాం, ఎటువంటి స్వార్థాలు ఆలోచన చేసుకోకుండా. కాబట్టి మా యొక్క ఆశను ఒమ్ము కానికుండా, మా నిరాశ పరచకుండా, మా యొక్క ఏదైతే మేము అనుకుంటున్నామో ఈ ప్రాంతం కూడా మిగిలిన ప్రాంతాలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధి చెందాలన్నటువంటిది ఏదైతే మాకు కళలు ఉన్నాయో ఆ కళలు మా ప్రాంత ప్రజలు నెరవేర్చుకునేదానికి కొద్ది రోజులు పాపులేషన్ సెన్సస్ జరుగుతోంది. దీని తర్వాత అలాగే కాన్సెన్సస్ బైఫర్కేషన్ అంటే అంతవరకన్నా కూడా కనీసం ఆగమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతవరకు మేము ఆశించినటువంటిది మాకు యూనివర్సిటీ కానీ, కొత్త కలెక్టరేట్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తే మాకు కూడా కొంచెము సంతోషం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. దాని తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.